హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ పచ్చి రొయ్యలు చింత చిగురు. రొయ్యలు చింత చిగురు ఒకసారి ఇలా వండి చూడండి. పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి రొయ్యలు ఈ సైజీ తీసుకోండి. బాగా చిన్నవి అయినా ఇంకా టేస్ట్గా ఉంటాయి, కానీ పెద్దవి చింత చిగురులోకి బాగోవు. ఈ సైజు రొయ్యలు తీసుకున్నాను నేను. చింత చిగురు కూడా కాళ్ళ లేకుండా శుభ్రంగా బాగు చేసుకుని శుభ్రంగా కడిగి ఓ పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక పచ్చిమిరపకాయ ముక్కలు 4 పచ్చిమిరపకాయల వరకు కట్ చేసుకున్నాను. ఆ ముక్కలు అందులో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయటంలో తొందరగా ఆనియన్స్ ముక్కలు మగ్గుతాయి. బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చి రొయ్యలు వేసుకోండి. అవి వేసుకుని చాలాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే నీసు స్మెల్ లేకుండా ఉంటాయి. కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకుని ఫ్రై చేసుకోండి. బాగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగాను బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, తగినంత కారం వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను నేను. కాసేపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఒకసారి గట్టితోటి కలుపుకుని ఉడకనివ్వండి. చింత చిగురు కొద్దిగా చేతిలోకి తీసుకుని ఆ రకంగా నలుపుకోండి. మిక్సీ అయినా పట్టుకోండి. ఆ విధంగాను వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుంటే అలా పొడుము కింద వస్తుంది. మొత్తం నలిపేసుకున్నాం కదా, ఈ కర్రీ ఉడికేటప్పుడు ఈ చింత చిగురు పొడి అందులో జల్లినట్టు వేసుకోండి. ఆ విధంగా వేసుకోండి. మొత్తం అంతా వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి గట్టితోటి కలుపుకోండి. గట్టితోటి కలిపేసుకున్నాం కదా, మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. కర్రీ ఉడికిందో లేదో మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది పచ్చి రొయ్యలు చింత చిగురు. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో రొయ్య కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంగా కూడా తెలియపరచండి. నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.